హాయ్ హలో వెల్కమ్ టు ఆర్కే లైఫ్. ఈ రోజు న్యూస్ వచ్చేసి విరాంచి హాస్పిటల్ సమీపంలో భారీ వర్షం కురవడం వల్ల వాటర్ ట్యాంక్ కూలిపోయింది. హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో రహదారుల పరిస్థితి దారుణంగా మారుతుంది. బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్న విరాంచి హాస్పిటల్ సమీపంలో రహదారి కుంగిపోవడంతో ఒక వాటర్ ట్యాంకర్ కూలిపోయింది. వర్షానికి మట్టి కొట్టుకుపోయిన రోడ్డు ట్యాంకర్ బరువును తట్టుకోలేక కూలిపోయింది. ప్రమాదం సాస్తూ వాహనం తలకిందులవ్వకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే ట్యాంకర్ను బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగారు. జేసీబీలు, క్రెయిన్ల సహాయంతో వాహనాన్ని బయటకు తీయాలని ప్రయత్నిస్తున్నారు. స్థానికులు, ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ఈ ప్రాంతంలో ఇటీవల రోజులకు మౌలిక వస్తువులు నిర్వహణ పట్ల అధికారులు నిర్లక్ష్యం కనిపిస్తుంది. ప్రమాద ప్రాంతాన్ని పోలీసులు ముట్టడి చేశారు. ముందు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా రహదారిని త్వరగా మరమ్మతు చేయాలని, తక్షణమే మెరుగైన చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.